మక్లూబా అంటే అరబిక్లో తలకిందులు అని అర్థం. ఇది ఒక స్పెషల్ సిరియన్ బిర్యానీ. దీన్ని మక్లూబా అని ఎందుకంటారో ప్రొసీజర్ చేసి అర్థం చేసుకుందాం. వెల్కమ్ టు గాయత్రి సనస్ కిచెన్. ముందుగా ఒక ప్యాన్లో ఆయిల్ పోసి తరిగిన ఒక మీడియం ఆనియన్ వేసి కలిపి కొద్దిగా సాల్ట్ వేసి కలిపి మగ్గనివ్వాలి. తరువాత 2 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి కలిపిన తర్వాత 1/2 kg చికెన్ వేసి కొద్దిగా సాల్ట్ వేసి కలిపి మూత పెట్టాలి. ఇది ఒక 15 నిమిషాలు మగ్గనివ్వాలి. చికెన్ ఉడికే టైంలో వెజిటబుల్స్ ఫ్రై చేసుకుందాం. ఒక ప్యాన్లో ఆయిల్ పోసి 1/2 ఇంచు మందంగా కట్ చేసిన వంకాయలను ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి. తర్వాత పొటాటోస్ కూడా ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా 1/2 ఇంచు మందంలో కట్ చేసుకోవాలి. పొటాటోస్ ఫ్రై అయిన తర్వాత టొమాటోస్ అండ్ ఆనియన్స్ కూడా ఫ్రై చేసి వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. చికెన్ 60% ఉడికిన తర్వాత కలిపి 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ లవంగా పొడి, 1/2 చికెన్ స్టాక్, 1/2 స్పూన్ యాలక పొడి, 1/2 స్పూన్ దాల్చిన చెక్క పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ మిరియాల పొడి, 2 స్పూన్ల కారం వేసి కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇప్పుడు ఒక వెజల్లో ఫ్రై చేసిన వెజిటబుల్స్ని అరేంజ్ చేసుకోవాలి. ముందుగా ఆయిల్ పోసి కలిపి ఫ్రై చేసిన పొటాటో అరేంజ్ చేయాలి. తరువాత వంకాయ, దానిపైన ఆనియన్స్, తరువాత టొమాటో అరేంజ్ చేయాలి. కొత్తిమీర చల్లి జాగ్రత్తగా చికెన్ అరేంజ్ చేసి ఉంచాలి. ఇప్పుడు అన్నంకి కావలసిన నీళ్ల తయారీ కోసం ఒక వెజల్లో 3 స్పూన్ల టమాటా పేస్ట్, అన్నంకి సరిపడా ఉప్పు వేసి 1.5 గ్లాస్ నానబెట్టిన బాస్మతి రైస్కి 3.5 గ్లాస్ వాటర్ పోసి కలిపి జాగ్రత్తగా ఈ నీళ్లను పాత్రలో పోయాలి. ఇప్పుడు నానబెట్టిన 1.5 గ్లాస్ బాస్మతి రైస్ వేసి మూత పెట్టి హై ఫ్లేమ్లో ఉడికించాలి. 80% ఉడికిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి మగ్గనివ్వాలి. 100% అయిన తర్వాత ఒక పెద్ద ప్లేట్ తీసుకొని ఈ అన్నం పాత్రపై పెట్టి జాగ్రత్తగా తలకిందులుగా తిప్పాలి. స్లోగా పాత్రను తట్టి జాగ్రత్తగా వెజల్ పైకి తీయండి. అన్ని ఫ్రైడ్ వెజిటబుల్స్ అంతా ఎంత బాగా పైన అరేంజ్ అయ్యాయో చూడండి. తర్వాత చికెన్ ఉంది, దాని కింద అన్నం ఉన్నందున దీన్ని మగ్లుబా అని అన్నారు. వేడివేడిగా చేసి తిని లైక్, కామెంట్ పెట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీరు ఈ ఛానల్కి కొత్తవారైతే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంటను నొక్కండి.